ఓకే. ఈ దిన వర్తమానం నిమిత్తము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము లేవికాండము 14వ అధ్యాయము 19 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవికాండము 14వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుతారా? లేవికాండము 14వ అధ్యాయము 19, 20 వచనాలు. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలెను. యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు యాజకుడు ఎప్పుడు ఆ ముందు జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏదో మనం నిన్న దినాన్ని చూసాం. ఏంటి? వారం రోజులు ఊర్లోనికి వచ్చిన తర్వాత ఇంటి బయట ఉండాలి. ఇంటి బయట వారం రోజులు ఉన్న తర్వాత మరలా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు క్షౌరం చేయించాలి. వాడి పరిస్థితి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండగా వాడిని తీసుకుని వచ్చి చేయవలసిన కార్యక్రమాలను కూడా చేసి చివరిగా యాజకుడు అర్ధసేరు నూనె ఎడమ చేతిలో తీసుకొని కుడి చేతి వేళ్ళు దాంట్లో ముంచి ఆ నూనెను ఆ కుడి చేతి వేళ్లతో ఆ నూనెను కొంచెము యెహోవా సన్నిధిని 7 సార్లు ప్రోక్షించాలి. ఆ తర్వాత మిగిలిన నూనెలో వాడి యొక్క కుడి చెవి, కుడి చేతి బటన్ వేలు, కుడి కాలు బటన్ వేలు మీద చమరవ్వాలండి. ముందు రక్తంతో చమరాలి. ఆ తర్వాత ఆ రక్తం చమరుతున్నటువంటి అదే స్థలంలో అదే రక్తం మీద నూనెతో చమరాలి. ఇది దేనికి సాదృశ్యమని గమనించాను నడిదినానా? కలువరి శిలువలో యేసు ప్రభు వారు ఒక పాపిని రక్షించడం కోసము ఆయన చిందించినటువంటి రక్తం చేత మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆ రక్తము చేత మనం ప్రోక్షించబడ్డ తర్వాత పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. ఈ రెండిటికి సాదృశ్యంగా యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా అక్కడ బలిర్పించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా నూనె చేత అతని కుడి చెవి, కుడి చేతి బొటన వేలు, కుడి కాలు బొటన వేలు, అంటే 3 స్థలాలు. ఎందుకంటే పైనుండి అరికాల నుండి నడినెత్తి వరకు వాడి ఒళ్ళంతా కూడా ఆ రెండిటితో ప్రోక్షించినట్టు గుర్తుగా రక్తం ఒళ్ళంతా పోయాలంటే కుదరదు కదా. దానికోసం సాదృశ్యంగా ఒక మాదిరిగా ఆ యొక్క కార్యాలు అక్కడ జరిగాయి. ఇక్కడ ఈ రోజు కూడా యేసు ప్రభు వారు కలువరి శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తం చేత మీరు వెండి బంగారం చేత క్షేమగు వస్తువుల చేత మీరు రక్షించబడలేదు, కానీ అమూల్యము నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం అంటే క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడితే అనేటువంటి మాట ప్రకారం ఆ రక్తంతో మనం ప్రోక్షిస్తున్నంటే ఆ రక్తము పైనుంచి కింది వరకు ప్రతి అవయవం మీద పొర్లిపారేటట్టుగా ఆ రక్తం చేత మనల్ని ప్రోక్షించబడి ఉంటున్నామని దానికి సాదృశ్యంగా దాని తర్వాత పరిశుద్ధాత్మ చేత మారు మనసు పశ్చాత్తాప పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత కోసం ప్రార్థన చేస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మ చేత వారు అభిషేకించబడతాం. ఈ సాదృశ్యంగా గడిచిన దినాన మనము ఆ ప్రోక్షం, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి విషయంలో చూసాం. ఈ రోజు మనం చూసబోయేటువంటి విషయం ఏంటంటే, అప్పుడు యాజకుడు ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత పాప పరిహారార్థ బలిని అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము, అంటే ఇంతవరకు పాప పరిహారార్థ బలి అర్పించారు. ఆ పాప పరిహారార్థ బలి అర్పించిన తర్వాత అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరేటువంటి వాని నిమిత్తం ఏ విధంగా ప్రయత్నం చేయాలి అంటే, వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తర్వాత వాడు దహన బలి పశువును వధించవలను. ప్రాయశ్చిత్తం పాప పరిహారార్థ బలి అయిన తర్వాత
దహన బలి నిమిత్తం వాడిని సిద్ధపరచాలి. దహన బలి పశువును వాడి కోసం వధించాలి. లేవికాండము 13వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా కూడా చదివితే మనం దాని గురించి చాలా క్లియర్ గా రాయబడి ఉంది. అంత చదవడం మనకు సమయం లేదు కాబట్టి 3 వచనాలు మాత్రం చదవండి. లేవికాండము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. The Lord spoke to Moses and Aaron, saying, when a person has on the skin on his body a swelling or an eruption or a spot, it turns into a case of leprous disease on the skin of his body. Then he shall be brought to the Aaron and priest, or to the one of his sons the priest. And the priest shall examine the diseased area on the skin of the body, and if a hair in the diseased area has turned white, and the disease appears to be deeper than the skin of his body, it is the case of leprous disease. When the priest has examined him, he shall pronounce him unclean. తెలుగు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఒకని దేహ చర్మమందు వాపు గాని పొక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందు ఇది ఈ యొక్క అధ్యాయంలో ఆ యొక్క కుష్టు రోగము వచ్చిన వాడికి ఏ విధంగా వాడు వానికి చేయాలి, ఏ విధంగా వాడిని పవిత్రం చేయాలి అవన్నీ కూడా ఈ అధ్యాయం రాయబడ్డాయి. సమయం ఉన్నప్పుడు చదువుకోవచ్చు. 13వ అధ్యాయం లేవికాండము 13వ అధ్యాయం మొదటి నుంచి 44 వచనాల్లో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా రాయబడింది. సరే మన బాగా ముందుకెళ్దాం. లేవికాండము 14వ అధ్యాయం 20 వచనం. లేవికాండము 14వ అధ్యాయం 20 వచనం. And the priest shall offer the burnt offering and the grain offering on the altar. Thus the priest shall make anointment for him, and he shall be clean. తెలుగు. యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడు. పాప పరిహారార్థ బలి అయిన తర్వాత దహన బలి నైవేద్యం. దహన బలి అర్పించే యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలను. దహన బలి ద్రవ్యము నైవేద్యము బలిపీఠం మీద అర్పించవలను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. ఇక్కడికి కార్యక్రమం పూర్తవుతుంది. నిర్గమకాండము 25వ అధ్యాయము 16-17 వచనాలు. And you shall put into the ark the testimony that I shall give you. You shall make a mercy seat of pure gold, 2 cubits and a half shall be its length, and a cubit and half its breadth. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములో నుంచవలను. మరియు నీవు మెలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. దాన్ని పొడుగు 2 మూరలున్నర, దాని ఎడల్పు 3.5 మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిసి పనిగా చేయవలను. ఈ కరుణాపీఠాన్ని తయారు చేసేటువంటి విధానం అక్కడ చూస్తుంటున్నాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 33 వచనం. నిర్గమకాండము 29:33. They shall eat those things which anointment was made at the ordination and congregation, but the outsider shall not eat of them, because they are holy. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడును వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడును వాటిని వారు తినవలను. వారు మాత్రమే తినాలి, అన్యుడు దాన్ని తినకూడదు. ఎవరి నిమిత్తమైతే వేటి నిమిత్తమైతే ప్రాయశ్చిత్తం చేయబడిందో వారు మాత్రమే దాన్ని తినాలి, అన్యుడు తినకూడదు. సో ఇక్కడికి కుష్టు వ్యాధి నిర్ధారణ,
నిర్ధారణ అయిన తర్వాత వాడి యొక్క పరిస్థితి ఏంటి, బాగైన తర్వాత మరలా వాడిని ఏ విధంగా సమాజంలోనికి తీసుకొని రావాలి, ఏ విధంగా పవిత్రుని చేయాలి, అపవిత్రుడైన వాడిని అనేటువంటి కార్యక్రమం అంతా కూడా 20వ వచనం వరకు మనం చూసాం. 21 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోని లేవికాండము 14వ అధ్యాయము 21 నుండి 32 వరకు చదువుతారా? 21 నుండి 32 వరకు. 21, 22 చదవండి ఫస్ట్, తర్వాత చూద్దాం. But if he is poor and cannot afford so much, then he shall take one male lamb for a guilt offering, to be waved to make anointment for him, and the tenth of an ephah of a fine flour mixed with oil for a grain offering, and a log of oil. Also 2 turtle doves or 2 pigeons, whichever he can afford. The one shall be a sin offering, and other is a burnt offering. తెలుగు. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని వెడల తన నిమిత్తము ప్రాయచిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహార్థ బలిగా ఒక గొర్రె పిల్లను నైవేద్యముగాను తూములో 10వ వంతు నూనెతో కలిపిన గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని అనగా పాప పరిహార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని తీసుకుని రావాలి. చాలండి. కాబట్టి పైన చెప్పినటువంటి విధంగా, అంటే ఇంతకు ముందు చేసినటువంటి కార్యక్రమంలో అంత ఖర్చు వాడు భరించలేని సమయంలో వాడు బీదవాడైతే వాడి పరిస్థితి ఏంటి? వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకే వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిపిన గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను వారికి దొరికినంత దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురం పిల్లలనే గాని అనగా పాప పరిహార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని తీసుకొని రావలను. లేవికాండము 5వ అధ్యాయము 11వ వచనం. ఇవన్నీ కూడా ముందుగానే మోషేకు దేవుడు చెప్పిన రీతిగా వీరు ఇక్కడ జరిగిస్తున్న విధానం మనం చూస్తున్నాం. But if he cannot afford 2 turtle doves or 2 pigeons, and he shall bring as his offerings for the sin that he has committed a tenth of an ephah of fine flour for a sin offering. He shall put no oil in it, and shall put no fragrance in it, for it is a sin offering. 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తనకు దొరకని వెడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహార్థ బలిగా బలి రూపముగా తేవలను. అది పాప పరిహార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలను. లేవికాండము 12వ అధ్యాయము 7-8 వచనం. లేవికాండము 12వ అధ్యాయము 7-8 వచనం. And he shall offer it before the Lord and make anointment for her. Then he shall be clean from the flow of her blood. This is the law for her 2 bears of child, either male or female. And if she cannot afford a lamb, then he shall take 2 turtle doves or 2 pigeons, one of a burnt offering, and other for a sin offering. And the priest shall make anointment for her, and she shall be clean. లేవికాండము 12వ అధ్యాయము 7-8 వచనం. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన వెడల వాడు లేవికాండము 12వ అధ్యాయము 7-8 వచనం. అదేనండి. అతడు యెహోవా సన్నిధిని ఆయన అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయంలో ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లవాడే గాని ఆడపిల్ల గాని కనిన స్త్రీ కూర్చున్న విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావుర పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాపరార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావలను. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమెకు పవిత్రత కలుగును. ఇది ప్రసవించినటువంటి స్త్రీ విషయంలో, లేదా ఈ కుష్టు లాంటి జబ్బు వచ్చి అపవిత్రుడైనటువంటి వాడి విషయంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు అక్కడ ముందుగానే దేవుడు చెప్పిన విషయాలు మనం చూస్తుంటున్నాం.
లేవికాండము 27:8. లేవికాండము 27:8. And if someone is too poor to pay the valuation, then he shall be made a stand before the priest, and the priest shall value him, and the priest shall value him according to what the over can afford. ఒకడు ఒకడు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలువవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మొక్కుకొనిన వాణ్ణి కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. ఇంకా ఆప్షన్ ఇస్తున్నాడు. ఇంకా అవి కూడా వాడు తేజాలకపోతే వాడొచ్చి యాజకుని ఎదురుగా నిలబడ్డప్పుడు యాజకుడు ఏది నిర్ణయిస్తే దాని ప్రకారంగా అతడు తన పాప పరిహారార్థ బలి, దహన బలి, నైవేద్యము నిమిత్తము యాజకుడు నిర్ణయించిన ప్రకారంగా అవి కూడా తేలని పరిస్థితుల్లో యాజకుడు నిర్ణయించిన విధంగా అతడు తీసుకొని వచ్చి అక్కడ కార్యక్రమం జరిగినప్పుడు వాడు పవిత్రుడు అవుతాడు. సరే, మన భాగము 23 నుంచి 32 వరకు చూస్తారా త్వరగా. లేవికాండము 14వ అధ్యాయము 23 నుంచి 32 వరకు. And on the 18th day he shall bring them for his cleansing to the priest to the entrance of the tent of meeting. 8th day he shall bring them for his cleansing to the priest to the entrance of the tent of meeting before the Lord. And the priest shall take the lamp of a guilt offering and a log of oil, and the priest shall wave them for a wave offering before the Lord. And he shall kill the lamb of a guilt offering, and a priest shall take some of the blood of the guilt offering and put it on the lobe of the right ear of him who is to be cleansed, and on the thumb of his right hand, and on the big toe of his right foot. And the priest shall pour some of the oil into the palm of his own left hand, and shall sprinkle with his right finger some of the oil that is in his left hand 7 times before the Lord. And the priest shall put some of the oil that is in his hand on the lobe of the right ear of who is to be cleansed, on the thumb of the right hand and the big toe of his right foot, in the place where the blood of the guilt offering was put. And the rest of the oil in the priest's hand shall be put on the head of him who is to be cleansed. To make anointment for him before the Lord, he shall offer of the turtle doves or pigeons, whichever he can afford, one off for a sin offering and one for a burnt offering, along with a grain offering, and the priest shall make anointment before the Lord for him who is being cleansed. This is the law for him in whom is a case of leprous disease, who cannot afford for the offerings for his cleansing. సో మొదట అర్పించినటువంటి అర్పణలు తేజాలని వాడికి సేమ్ అదే ప్రొసీజర్, మాత్రం సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే ఆ అర్పించేటువంటి ఆ పశువుల గొర్రె పిల్లను బదులు పావురము, తెల్లగువ నైవేద్యం కూడా అక్కడ ఏదో కన్సిస్టెన్సీ యాజకుడు ఇచ్చిన రీతిగా త్వరగా. వారికి లేవికాండము 14వ అధ్యాయము 23 నుంచి 32 వరకు. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకుని రావాలను. యాజకుడు అపరాధ పరిహార్థ బలియగు గొర్రెపిల్లను అర్ధసేరు నూనెయు తీసుకొని అల్లాడించి అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను. అప్పుడు అతడు అపరాధ పరిహార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలను. యాజకుడు ఆ అపరాధ పరిహార్థ బలి పశువు యొక్క రక్తంలో కొంచెము తీసుకొని పవిత్ర పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వేలి మీదను, వాని కుడికాలి బొటన వేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడి వేలితో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వేలి మీదను, వాని కుడికాలి బొటన వేలి మీదను ఆ అపరాధ పరిహార్థ బలి పశువు యొక్క
రక్తమున్న చోటను వేయవలెను. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వారికి దొరకగల ఆ తెల్ల గువ్వలోనే గాని పావురపు పిల్లలోనే గాని ఒకదానిని అర్పింపవలెను. తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాప పరిహార్థ బలిగా ఒకదాన్ని, దహన బలిగా ఒకదాన్ని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. కుష్టి పొడ కలిగిన వాడు పవిత్రత పొంద తగిన వాటిని సంపాదింపలేని వెడల వాని విషయమైన విధి ఇదే. అది మొదటిలాగా వెన్నుకొడి తేలినటువంటి వాడికి రెండవ అవకాశం ఇస్తున్నాడు. వాటిలో తెచ్చినప్పుడు వాటిని అర్పించేటువంటి విధానము రెండు కూడా ఒకటే విధానంలో అర్పించడం జరుగుతుంది. అవి కూడా తేలినటువంటి వాడికి మూడవ అవకాశం ఇస్తుంటున్నాడు. 33 నుండి 48 వరకు. తెలుగులో మాత్రం చదువుతారా, సమయం అవుతుంది. మరి లేవికాండము 14వ అధ్యాయము 33 నుండి 48 వరకు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఇంటనైనను నేను కుష్టి పొడ కలుగజేసిన వల్ల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో కుష్టి పొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియజెప్పవలెను. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తు అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టి పొడను చూచుటకు రాకమునిపే అతడు ఆ ఇండ్లను ఒట్టిదిగా చేయనాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ ఇండ్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చదాలుగానైనను ఎర్రదాలుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన వెడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇండ్లు 7 దినములు మూసి ఉంచవలను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దాన్ని చూడవలను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన వల్ల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. అప్పుడు అతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను. వాడు గీసిన పెళ్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు ఏరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పుయ్యవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసున పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంటి బయట పడి ఉన్న వెడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన వల్ల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్రత స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ ఇండ్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించేవాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలు ఉతుక్కొనవలెను. ఆ ఇంట భోజనం చేయవాడు తన బట్టలు ఉతుక్కొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపక పోయిన వల్ల పొడ బాగుపడెను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. చాలు. ఇది ఇంటిని గూర్చినటువంటి కుష్టు, వస్త్రాలను గూర్చినటువంటి కుష్టును కూడా చూశాం. ఈ ఇంటిని గూర్చిన కుష్టు అయితేనేమి, వస్త్రాలను మీద ఉన్నటువంటి కుష్టు అయితేనేమి, ఇది దేనికి సాదృశ్యం ఉంది అంటే కుష్టు వ్యాధి పాప రోగానికి సాదృశ్యంగా ఉంది. ఆ కుష్టు వ్యాధిని తీసివేయటం కోసం చేసేటువంటి పరిహార విధానం యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో కార్చిన రక్తము, దాని ద్వారా మారు మనస్సు పశ్చాత్తాపం ద్వారా ప్రాయశ్చిత్తము, ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడటం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి నూనె
దానికి సాదృశ్యంగా వాడిని అభిషేకించడం. ఇది కుష్టు వ్యాధి. అదేవిధంగా కుష్టు వ్యాధి పొందినటువంటి వాడు మాత్రం కాకుండా వస్త్రముల మీద ఉన్న కుష్టు గడిచిన దినాల్లో చదివాం. ఇక్కడ ఇంటి మీద ఉన్న కుష్టు. ఇంటిలో అంటే ఆ రోజుల్లో ఇల్లు గోడతో రాళ్లతో కట్టి దాని మీద పేడ తాలుకుతారు. పేడ తాలికిన తర్వాత సున్నం కొడతారు. కాబట్టి ఆ పేడ తాలికిన దాని మీద కానీ, సున్నం మీద కానీ, రాళ్ల మీద కానీ ఏ విధంగా అయినటువంటి బూజు కనబడినట్లయితే అది కూడా కుష్టు వ్యాధికి సగం సంబంధించింది. ఆ ఇంట్లో ఎవరు ఉండకూడదు. 7 రోజులు దాన్ని యాజకుడు పరీక్షించాలి. దాన్ని పరిహారం చేసే విధానం మనం చూసాం. అదే దేనికి సాదృశ్యం అంటే పాపరోగముతో ఉన్న వ్యక్తి సమాజం అంతటి కూడా వాడు ఆ పాపాన్ని అంటిస్తాడు. సమాజం అంతటి కూడా ఉన్నటువంటి పాపం దానికి గుర్తుగా ఉన్నది. వస్త్రాలకు ఆ యొక్క ఇంటికి ఉన్నటువంటి పాపపు కుష్టు ఈ సమాజంలో ఉన్నటువంటి కుష్టుకు సాదృశ్యంగా ఉన్నది. దాన్ని తీసివేసేటువంటి విధానం ఇక్కడ ఏదైతే చదివామో అదేవిధంగా యాజకుడు దానికి కూడా పరిహారం దేవుడు చూపించుంటున్నాడు. ఇది మోషేకు దేవుడు నిర్ణయించి ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు. కుష్టు పొడ మనిషికైతేనేమి, వస్త్రాలకైతేనేమి, ఇంటి మీదనైతేనేమి వచ్చినటువంటి పొడను గుర్తించడం, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పరిహారం ఏంటి. సరే, ప్రభు చిత్తం అయితే రేపటి దినాన ముందు రోజుల్లో 49 నుంచి ధ్యానించుకుందాం. ఈరోజు 48 వచనం వరకు ధ్యానించగలిగాం. లేవికాండము 14వ అధ్యాయము 48వ వచనం వరకు ధ్యానించగలిగా. ప్రభు చిత్తం అయితే 49 నుంచి ముందు రోజుల్లో ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుని ప్రేరేపించిన వారు చిన్న ప్రార్థించమని ప్రభువు మనం చేస్తాం.